నేను సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటూ లక్ష్మిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన చెప్పినట్టన్నీ కూడా అవాస్తవాలే. ఆయన పార్టీకి 85 నుంచి ఏ దినం కూడా పార్టీకి పనిచేయలేదు. ఎందుకంటే మేము 83 నుంచి పార్టీలో ఉన్నాం. రామ్మోహన్ రెడ్డి గారు నిలబడినప్పుడు ఆయన చేయకపోయినా అక్కడ ప్రజలు చేశారు. గౌరవనీయులు రామచంద్రయ్య గారు నిలబడినప్పుడు ఆయన చంద్రశేఖర్ రెడ్డికి చేశాడు. తర్వాత బండి హనుమంతుకు చేశాడు కాంగ్రెస్ పార్టీ, హమ్దుల్లా చేశాడు. ఈ విధంగా మొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చేయలేదు. ఆయన 96లో ఇండిపెండెంట్గా మున్సిపల్ చైర్మన్గా నిలబడడం జరిగింది. ఆయన అమీర్ బాబు, హరీంద్రనాథ్ తెలుగుదేశము. ఆ దినం కూడా రాజశేఖర్ రెడ్డితో పాటు ఇన్నిళ్ళు తిరిగి ఆయన ఒక బుక్లెట్ తయారు చేసుకొని ఆ బుక్లెట్తో ఇప్పుడు కూడా కాలం గడుపుతాను, నేను సీనియర్ను, నా దగ్గర అన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పి ఆ దినం ఓడిపోవడం జరిగింది. మా తెలుగుదేశం క్యాండిడేట్ గెలవడం జరిగింది. 2001లో 99లో కూడా శివానందరెడ్డికి చేయలే. ఆయన ఎప్పుడు ఏ పార్టీకి చేయాలన్నా ఆయన పార్టీలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో చేయడు. 97లో రాజమోహన్ రెడ్డి ఎలక్షన్లో ఆయన పార్టీలో వీరారెడ్డి చేతుల మీద ఆయన అమీర్ బాబు వీళ్ళంతా చేరడం జరిగింది ఆ దినం. అయితే శివానంద రెడ్డి 99లో శివానంద రెడ్డి కూడా చేయకుండా హమ్దుల్లాకు చేశాడు. అదేవిధంగా బండి హనుమంతుకు చేశాడు. అదేవిధంగా మరలా హమ్దుల్లాకు చేశాడు. కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఉన్నానని చెప్పిన రోజులు ఏ రోజు కూడా ఆలంకాన్పల్లె బూతుల్లో తెలుగుదేశానికి మెజార్టీ రాలేదు. 2001లో అప్పుడు జెడ్పీటీసీగా సుబ్బారావు గారు నిలబడ్డారు. అప్పుడు ఈయన 2 ఎంపీటీసీలు టికెట్లు ఇవ్వలేదనో, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదనో, 2 ఎంపీటీసీలో బీఫారంలో శివానంద ఆయన అప్పుడు అధ్యక్షుడు ఆయన తీసుకొని పోయి అవి ఎవరిని బేపీయకుండా ఆయన ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకున్నప్పుడు ఖలీల్ బాషా గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2001లో పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. తర్వాత పాపం శివానంద రెడ్డి అమాయకుడు కాబట్టి పిలుచుకోవడము, ఆయన ఎలక్షన్లో చేయకపోవడం, ఇవన్నీ కూడా అందరికీ కడప జిల్లా ప్రజలకు అందరూ కూడా లక్ష్మిరెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయడని అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా ఈ దినం నువ్వు ఈ పార్టీకి చేయలేదనే దాంట్లో అక్షర సత్యం. కానీ నేను పార్టీలో సీనియర్ నాయకుడిని, నాకు శ్రీనివాసరెడ్డి గారు నాకు మార్పింగ్ చేసి నా మాటలన్నీ కూడా ఇది చేస్తామని చెప్తున్నావు. మార్పింగ్ చేయాల్సిన అవసరం లే, నీ ఆత్మసాక్షికి చెప్పు. నేను ఎలక్షన్లో తెలుగుదేశం చేశాను, నీ కొడుకు తిరిగినాడు. ముందు రోజుల్లో మీరు కూడా మా నామినేషన్ కూడా వచ్చారు. అయితే ఎలక్షన్ ముందు రోజు నువ్వు చేశావా? మీరు ఆ పార్టీకి చేశారు, చెప్పండి ధైర్యంగా, ఏం తప్పేముంది? నేను చేయలేదు. మీ ఆత్మసాక్షిని ఇన్నేళ్ళు సీనియర్ ఉంటున్నావు, చంపుకోవద్దండి. ఆ దినం శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి, మీ కొడుకు మీరు కడప నియోజకవర్గంలో ఆ దినం నుంచి కూడా మీ చెప్పు చేతుల్లో శ్రీనివాసరెడ్డిని పెట్టుకొని కడప ప్రజల్లో శ్రీనివాసరెడ్డికి చెడ్డ పేరు వచ్చిందంటే మీ వల్లనే. ఈ దినం శ్రీనివాసరెడ్డిని బ్లైమ్ చేసి ఆయన ఏదో మార్పింగ్ చేసి మిమ్మల్ని అనగదొక్కుతారని చెప్పే మాట పచ్చి అబద్ధం. కాబట్టి కడప జిల్లా ప్రజలందరూ కూడా కడప నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ తెలుసు, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయవు. ఆ పార్టీలో చేయాలంటే చాలా కథలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే ఉంటున్నా, నువ్వు 1999 నుంచి ఈ ఆలంకాన్పల్లిలో తెలుగుదేశానికి ఎప్పుడెప్పుడు మెజార్టీ చెప్పండి. నువ్వు కార్పొరేటర్ గెలిచినావు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు కార్పొరేటర్ గెలిచినావంటే పక్క 49, 47 డివిజన్లు మీరు అప్పుడైతే కాంగ్రెస్ వైసీపీ వాళ్ళకు అనుకూలంగా చేసి నీది మాత్రం తెచ్చుకుంటావు, దాంట్లో ఏమి మేము డిస్ప్యూట్ చేయడంలే. కాబట్టి మీరు అంత సీనియర్ మోస్ట్ నాయకుడు ఒక జిల్లా అధ్యక్షుని మీద నిజంగా ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు లేని దానికి శ్రీనివాసుడి మీద ఆరోపించడం ఇది పచ్చి అబద్ధం. మీరు నిజంగా తెలుగుదేశం చేయలేదు కాబట్టి మీరు చేయలేదని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిరూపిస్తున్నారు. మీరు అంతేగాని దానికి కాణిపాకం పోతాం అంటే మీరు చేశారు ఎలక్షన్లో. ఎందుకు లక్ష్మిరెడ్డి గారు, మీరంటే మాకు కూడా గౌరవమే, కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇప్పటికైనా మీరు పార్టీకి చేయలేదు,
ఏం భయం ఏమండి, మేము కూడా పోయినాం పార్టీ వదిలి ధైర్యంగా పోండి. అంతేగాని పార్టీలో ఉండే పార్టీ మోసం చేయడం ఇది అన్యాయం కదా. కాబట్టి ఆ అన్యాయాన్ని ఎత్తు చూపించినారు. ఆ అన్యాయాన్ని మీరు కూడా కరెక్ట్ అని చెప్పాలి. అంతేగాని నేను చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటే ఎవరు నమ్మరు. మీ కోడలు టికెట్ మాకు చంద్రబాబు నాయుడు చెప్పాడు, అయ్యా సార్ మా క్యాస్ట్ వైజ్ వస్తే మాకు న్యాయం చేయండి అంటే తప్పకుండా నీకు న్యాయం చేస్తా, ప్రయత్నం చేస్తా ఎమ్మెల్యే టికెట్ అని. రాలే, మీకు లోకేష్ చెప్పాను. మీరు అసలు ఉందో దీంట్లో ఎంత రాజకీయం చేశా అంటే లక్ష్మీరెడ్డి గారు పెద్ద మేధావి కదా. ఇక్కడ ఏ క్యాస్ట్ ఎట్లుందంటే క్యాస్ట్ కూడా మార్చిపారేశాడు. లేని క్యాస్ట్ జనాభాను చూపించి మాకు కావాలా, మా కోడలు కావాలని ప్రయత్నం చేశాం. అయితే దేవుడు ఉన్నారు కదా, గద్ద తనుకోపోయినట్టు మా వాసురెడ్డి గారు వాళ్ళ భార్యకి ఇప్పించాడు. కాబట్టి ఇన్ని చేసి కూడా నీకు రాలేదు. రానప్పుడు పార్టీకి చేయండి, సహకరించండి. మీరు లోకేష్ గారు మీకు వచ్చారు, లోకేష్ గారు అంటే మీరు ప్రేమ అన్నీ ఉన్నాయి. 30 ఏళ్ళు పార్టీ కోసం నిరంతరం మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాం, ఎంతమంది పోలీసు అధికారుల మీద పెట్టాం, ఎంతమంది జగన్ మీద పెట్టాం. మీరు ఎప్పుడైనా జగన్ మీద పెట్టారా? మీరు 2009లో ఆయన ఎంపీగా నిలబెడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అని చెప్పారు, అయ్యా పులి వస్తుంది, మీరు పరిగెత్తాలా, మనం ఎవరు నిలబడలేం, కోర్టు ఖర్చు పెట్టాలని మీరు కార్యకర్తలు భయపడిచారు కదా, అది వాస్తవం కదా. కాబట్టి లక్ష్మీరెడ్డి గారు మీ తప్పు తెలుసుకోండి, మీ తప్పు తెలుసుకొని ఈ పార్టీకి ద్రోహం చేశారు. కాబట్టి ఈ పార్టీ ద్రోహం చేశారని చెప్పి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణలు నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోండి, దానికి అందరూ కూడా హర్షిస్తారు. ఓ పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను తెలుగుదేశం పార్టీకే పనిచేసినాను, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పినాను అని తప్పుడు సమాచారాన్ని ప్రెస్ వాళ్ళకి చెప్తాను. ఆయన బహిరంగంగా ఫ్యాను గుర్తు ఓటేయమని పోయిన వారందరికీ కూడా చెప్పడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడితే కడప రెడ్డమ్మను ఓడించాలా, మీరు ఫ్యాను గుర్తు ఓటేయండి, ఇది తప్ప రెండో విషయాన్ని ఆయన చెప్పడంలా. ఆయన ఏమన్నాడంటే నేను ఫ్యాను గుర్తుకు ఓటేయమనేది మార్పింగ్ అంటాడు, టెక్నాలజీ పెరిగింది మార్పింగ్ అన్నాడు. సరే ఓకే, టెక్నాలజీ పెరిగింది మార్పింగ్ అనుకుంటాం. ఖలీల్ బాషా ఇంట్లో ఎవరు కూర్చున్నారు, అదేమన్నా మార్పింగ్ ఉంటలేరా? మనిషిని ఏమన్నా తలకాయలు తీసి వేరే తలకాయలు పెడతారా? నువ్వు పోతుంది, నీ కొడుకుపోయి కూర్చుంటుంది, వాళ్ళ మీటింగ్లలో పాల్గొంటుంది. అమ్జద్ బాషా ఇంట్లో డిప్యూటీ సీఎం గారి ఇంట్లో కూర్చొని నీవు మద్దనాలు సాగిస్తుంది కడప రెడ్డమ్మని ఎట్లా ఓడించాలని. ఇప్పుడు టికెట్కి ఎవరైనా ప్రయత్నం చేస్తే తప్పులేదు, ఎంతమందైనా నామినేషన్ అయితే తప్పులేదు. మేము కూడా టికెట్ ప్రయత్నం చేసినాం. చంద్రబాబు తిరగబడ్డారు మా ఫైనాన్స్ చూసి, చివరకు మహిళకి ఇస్తే మహిళా ఓట్లు కూడా పడతాయి అనే ఉద్దేశంతో ఆర్థికంగా అన్ని అంగులు ఉన్న వాళ్ళని చూసి మరి మాధవిరెడ్డికి టికెట్ ఇచ్చారు. కడప ఎయిర్పోర్ట్లో అందరి సమక్షంలో మాధవిరెడ్డి గారి ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారి టికెట్ ఇచ్చినాను, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గెలిపించుకొని రామని చెప్పి అందరి ముందే చెప్పినాను. ఇంకా అంతకన్నా ఏం కదా, రోజుకొకటి ఆశ చావకుండా నా కోడలు టికెట్ వస్తుంది, నా కోడలు టికెట్. పాపం మన్మోహన్ కొడుకు అని చెప్పడంలా నా కోడలు భర్త అంటాడు. కొన్ని పాపం ఇదెక్కడ ఇది? మన్మోహన్ నా కొడుకు, ఆయన భార్య అని చెప్పాలి, ఎవడన్నా కొడుకు చెప్పుకుంటే మా కోడలు భర్త మన్మోహన్ అంటాడు. ఏం మాట్లాడతారో అర్థం కాదండి. చివరకు నేను తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అంట, అయ్యా నువ్వు మున్సిపల్ చైర్మన్గా రాజశేఖర్ చెప్పినప్పుడు ఇండిపెండెంట్ చేసినాం. ఓ పక్క అమీర్ బాబు కాంగ్రెస్ పార్టీ, ఈయన రోజా పువ్వు రోజు అనే వీధులంగా తిరుగుతారు. ఒక పూట రాజశేఖర్ రెడ్డి అమీర్ బాబు తిరుగుతారు, ఒక పూట రాజశేఖర్ రెడ్డి లక్ష్మీరెడ్డికి తిరుగుతారు. ఇది ఆయన రాజకీయ ప్రస్తావన. అంటే పదవి కాంక్ష,
పదవిలో ఉండాల. ఒక పేరు ఎంపీ పోయినాడు, రెండో పేరు మా ఖలీల్ బాషా ఉన్నప్పుడు సుబ్బారావును డిప్యూటీసీగా పెట్టినాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ బాబు నిలబడ్డాడు. 27 మంది ఎంపీటీసీల సమక్షంలో 2 పీఫారాలు తీసుకుపోయినాడు శివానంద రెడ్డి జిల్లా అధ్యక్షుడప్పుడు. ఆయన దగ్గర నుంచి 2 పీఫారాలు తీసుకోవాలి. అంటే నామినేషన్ నేను వేయిస్తానని చెప్పేసి తీసుకుపోయిన వాస్తవా కాదా? 1 రామరాజుపల్లె, 2 అలంకారపల్లె. 2 దాంట్లో కూడా పీఫారాలు లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. మా సుబ్బారావు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఖలీల్ బాషా గారు ఆయన స్పాట్లో ఈ యొక్క లక్ష్మణుడిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? నువ్వు 2 పీఫారాలు తెచ్చుకొని ఏం చేసినావు? అవతల వాళ్ళతో కుమ్మక్కై ఇక్కడ పీఫారాలు లేకుండా మా పార్టీ అభ్యర్థి సుబ్బారావు గారు డిప్యూటీసీ ఓడిపోయేదానికి నువ్వు సహకరించినావు. నీ జీవితం అంతా ఎన్నుకోటే పైకి మాత్రము నేను తెలుగుదేశం. నువ్వు రాజశేఖర్తో తిరగలేదా? జగన్మోహన్ రెడ్డి తిరగలేదా? ఏ ఎలక్షన్లో మర్యాదగా చేసినావు నువ్వు? ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర డబ్బులు పొందడం. ఈ పని తప్ప నీకు ఎవరైనా పని ఏమన్నా ఉందా? అదేవిధంగా 2019 నుంచి 2024 మేము ఎవరైనా ధర్నాలు చేస్తా ఉంటే, ఎక్కడైనా రాష్ట్రాలు చేస్తా అంటే ఆ విధులు పోయేటప్పుడు కాపా పోతా ఉంటాడు. 30 ఏళ్ళ సీఎం జగనయ్యో మీరు జైలుకు పోతారు జాగ్రత్త. ఇక మీకు చదువు ఏమైనా వస్తారా సీఎం అనుకుంటారా? ఇది వెనకాలమే మాట్లాడతాడు. ఏ రోజైనా నువ్వు ఒక ధర్నాలో పాల్గొన్నావా, ఒక రాష్ట్రారోగంలో పాల్గొన్నావా, ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చినారని మేము అడుగుతాను. ఏమి లేదే. ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందాలా, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లబ్ధి పొందాలని నువ్వు తిరిగినోనే తప్ప నీవు పార్టీలు మార్చుకుంటూ తెలుగుదేశంలోకి వచ్చినావు. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, నేను తెలుగుదేశం అంటాం. నువ్వు ఆడ తెలుగుదేశంలో ఉన్నాయా? తెలుగుదేశం మేమంతా తెలుగుదేశము. ఎవరన్నా పార్టీకి అగ్నెస్ట్గా పనిచేసిన మేమంతా టికెట్లు ప్రయత్నం చేసినాం. రాకపోతే తెలుగుదేశానికి చేసినాం. ఇళ్ళలో కూర్చొని రాజకీయంగా తిరగకుండా, ఓటేమని చెప్పకుండా రోజు మీటింగులో నువ్వు ఎప్పుడు తిరగలే ఇల్లంతా. ఇప్పుడు కండువాలు వేసుకొని మేము తెలుగుదేశము, మేము పార్టీకి పనిచేసినాము. ఇవన్నీ రికార్డ్ ఎవిడెన్స్. దయచేసి జీవితంలో ఎప్పుడైనా సరే ఏ పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి పనిచేయి, అంతేగాని వెన్నుపోటు రాజకీయాలు మానుకో. ఈరోజు కడప రెడ్డమ్మని గురించి మాట్లాడు. నువ్వేం చెప్పినావా? కడప రెడ్డమ్మను ఓడించి చంద్రబాబు చెప్తాడు నేను ఓడించినా. అది అందరికీ తెలుసు, జగన్మోహన్ తెలుసు. పేద గుర్తు పోయి ఓటేమని చెప్పింది కూడా నాతోనే చెప్పినాడు, నేను ఓడిస్తా కడప రెడ్డమ్మని. నీవు కాదయా, నీ నాయకత్వం కూడా కాదయా. సునామీ వస్తా ఉంది, ఎవరు నిలబడా గెలుస్తుంది? నీ కొడ నిలబడా గెలుస్తుంది, నేను నిలబడా గెలుస్తుంది. ఎవరు నిలబడా గెలుస్తారు? నువ్వు ఓడించేది, నిన్ను ఓడిస్తారు అందరూ కలిసి. కాబట్టి రాజకీయాల్లో బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులు అంటే నా దగ్గర ఇంతమంది ఒకప్పుడు రామరాజుపల్లి నుంచి ఒక ఆయన వస్తున్నాడు, శివానంద రెడ్డి కానీ అప్పుడు కందులోళ్ళు ఉన్నప్పుడు. మన సుభాన్ బాష్ రెడ్డి దగ్గర నుంచి సుమారు 200-300 తీసుకుని వస్తాడు. పేరు మర్చిపోయినా కానీ చనిపోయినా వస్తాడు. వచ్చేది కందులో నా జనం చూడు, నా కథ చూడు అంటాడు. డబ్బు తీసుకుంటాడు, వెళ్ళిపోతాం, మళ్ళీ కనపడ్డాడు. అట్లా ఈయన పరిస్థితి కూడా, అట్లా లక్ష్మణుడి పరిస్థితి కూడా. ఆ పూచి చూపిస్తారు, అలంకారపల్లి పూచి చూపిస్తారు. ఆ పూచి అంతా పోయింది. నువ్వు పార్టీకి జగన్ చేయాలా, నువ్వు వైసీపీ ఏజెంట్ పెడుతుంది, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నారు. ఈ రోజు అలంకారపల్లె ప్రజలు ఓటర్లు బంధ విముక్తులైనారు. బానిస సంఖ్యలు తెచ్చుకొని బయటకు వచ్చినారు. ఈరోజు ఓపెన్గా వచ్చినారు బయటికి, మెజార్టీ చూపించినారు. ఇవాళ మీ యొక్క కబంధాస్తాల నుంచి బయటకు వచ్చిన అలంకారం స్వచ్ఛాయుతమైనటువంటి స్వాతంత్రము ఇవాళ వాళ్ళకి వచ్చింది. గతంలో నాదే అలంకారపల్లె తొక్కి ఎవరైనా పని చేయాలంటే పని చేయకుండా, ఎవరైనా మాట్లాడితే మాట్లాడనీయకుండా చేసేట వ్యక్తులు. కాబట్టి ఈరోజు అలంకారపల్లి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. నీ రాష్ట్ర శృంఖలాల నుంచి తెంచుకొని బయటకు వచ్చినారు, ఏజెంట్లు కూర్చున్నారు, మెజార్టీ చూపించారని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి లక్ష్మణరెడ్డి గారు, నీవు నీ కుటుంబం బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోండి. ఇప్పుడైనా సరే స్వచ్ఛమైన రాజకీయాల్లో పాల్గొని నీ నీతి నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి